హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. తెలంగాణ రాష్ట్రంలో రైతు భరోసా నిధులకి సంబంధించి ఈరోజు కొన్ని అప్డేట్స్ అయితే రావడం జరిగింది. ఈ వీడియోలో మీకు రైతు భరోసా ఎకరాకి 6,000 రూపాయల చొప్పున ప్రభుత్వం ఈరోజు ఎన్ని ఎకరాల వాళ్ళకి జమ చేస్తుంది, అలాగే ఇప్పటి వరకు రాని వాళ్లకు రైతు భరోసా నిధులు ఎప్పుడు జమ కాబోతున్నాయి అనే సమాచారాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈరోజు తాజాగా ఇంకొక అప్డేట్ కూడా వచ్చింది. తెలంగాణ రాష్ట్రంలో 2 లక్షల రుణమాఫీకి సంబంధించి ఒక క్లారిటీని అయితే తుమ్మల నాగేశ్వరరావు గారు ప్రకటించడం జరిగింది. అదేంటి అంటే 2 లక్షల రుణమాఫీకి సంబంధించి 2 లక్షల వరకు ఎవరికైతే ఉంటుందో వాళ్ళకే వర్తింపు అవుతుంది అని చెప్పేసి, అంతకన్నా ఎక్కువగా ఉంటే మాఫీ లేదు అని చెప్పేసి అసెంబ్లీ సాక్షిగా చాలా స్పష్టంగా ప్రకటించడం జరిగింది. 25 లక్షల కుటుంబాలకు రుణమాఫీ పూర్తి చేశామని, వీళ్ళకి సుమారుగా 20,000 కోట్ల రూపాయలను బదిలీ చేశామని చెప్పి చెప్పడంతో పాటు గత ప్రభుత్వం కేవలం 3,500 కోట్లని మాత్రమే రుణమాఫీ చేసిందని చెప్పేసి చాలా స్పష్టంగా వారు వివరించడం జరిగింది. ఇక్కడ చూడండి, దీనికి సంబంధించి 25 లక్షల కుటుంబాలకు దాదాపుగా 20,616 కోట్ల రూపాయల 2 లక్షల రుణమాఫీని చేశామని చెప్పడం జరిగింది. సో మీ తోటి వాళ్ళకు కూడా షేర్ చేయండి. తెలంగాణ రాష్ట్రంలో 2 లక్షల కంటే రూపాయి ఎక్కువ ఉన్నా కూడా రుణమాఫీ చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా లేదన్నట్లుగా ప్రకటన అయితే రావడం జరిగింది. ఇక మన రైతు భరోసా విషయానికి వద్దాం. తెలంగాణ రాష్ట్రంలో 7,500 రూపాయలను రైతు భరోసా అని చెప్పారు. మరే ఇప్పుడు 6,000 రూపాయల రైతు భరోసా ఇస్తున్నారు. దీనిపై మీ అభిప్రాయం ఏంటి? సో ఇది ఇలా ఇవ్వడం వల్ల మంచిది అనుకుంటున్నారా, లేదంటే మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. గుడ్ అయితే గుడ్ అని, బ్యాడ్ అయితే బ్యాడ్ అని చెప్పేసి కామెంట్ చేయండి. సో ఇక అప్డేట్లోకి వద్దాం. మొత్తానికి బడ్జెట్ సమావేశాలు అనేవి ఆల్రెడీ ఆమోదం తెలపడం జరిగింది. ఈ సమావేశాలు ఈ నెల 27 వరకు ప్రభుత్వం నిర్వహించబోతుంది. ఇక్కడ రైతు భరోసాకి సంబంధించి దాదాపుగా 24,000 కోట్ల రూపాయలలో 18,000 కోట్ల రూపాయలు కేటాయింపులు చేయడం జరిగింది. అంటే ఒక్క కారుకి సుమారుగా 9,000 కోట్ల రూపాయలను ప్రభుత్వం రైతు భరోసా కేటాయిస్తుంది అనేది చూసుకోవచ్చు. ఇంకా ఇంకొక అప్డేట్ చూసుకుంటే, మొన్న శాసన మండలిలో ఇదే తుమ్మల నాగేశ్వరరావు గారు మాట్లాడుతూ అదే 25 లక్షలకు సంబంధించి 2 లక్షల రుణమాఫీతో చెప్పడంతో పాటుగా రైతు భరోసాకి సంబంధించిన 52 లక్షల మంది రైతుల ఖాతాలలో 4,166 కోట్ల రూపాయలను కూడా జమ చేసినట్లుగా వెల్లడించడం జరిగింది. అయితే తెలంగాణ రాష్ట్రంలో రైతాంగం అంతా తెలుసుకోవాల్సిన విషయం ఏంటి అంటే, రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు 3 విడతలలో 3 ఎకరాల వాళ్ళకి మాత్రమే నిధులు ఇచ్చామని చెప్తుంది. ఇలా ఫిబ్రవరి నెలలోనే 5వ తారీఖు నాడు, 10వ తారీఖు నాడు, 12వ తారీఖు నాడు లాస్ట్ ప్రకటన తుమ్మల నాగేశ్వరరావు గారు రైతు భరోసాకి సంబంధించి 3,487 కోట్ల రూపాయలు 3 ఎకరాల లోపుకి సంబంధించి ఇచ్చామని చెప్పారు. కానీ అప్పటి నుండి మళ్ళీ ఇప్పటి వరకు రైతు భరోసా ప్రారంభమైనట్లు, మళ్ళీ పునఃప్రారంభించి 4 ఎకరాలకి కానీ 5 ఎకరాలకు కానీ ఇచ్చినట్లు స్టేట్మెంట్ లేదు. కానీ తాజా అప్డేట్లో ఏం చెప్పారంటే, రైతు భరోసాకి సంబంధించి మార్చి 31 లోపు 5 ఎకరాలకి కూడా 6,000 రూపాయల చొప్పున రైతు భరోసాని ఖాతాలలో జమ చేయబోతున్నట్లుగా చెప్పడం జరిగింది. కాబట్టి రైతులకి మార్చి 31వ తారీఖు లోపు 5 ఎకరాలకు సంబంధించి దాదాపుగా 2,500 కోట్ల రూపాయలను ప్రభుత్వం బదిలీ చేయనుందనే గుడ్ న్యూస్ అప్డేట్ తెలుస్తుంది. అంటే తెలంగాణ రాష్ట్రంలో మార్చి 31 లోపు ఈ 4-5 ఎకరాలకి సంబంధించి ప్రభుత్వం 6,000 రూపాయల చొప్పున 2,500 కోట్ల రూపాయలను బదిలీ చేయనున్నట్లుగా తెలుస్తుంది. మీ ఫోన్లో మీ ఖాతాలను ఒకసారి చెక్ చేసుకోండి. ఇంకా అఫీషియల్ ప్రకటన ద్వారా ఏమైనా అప్డేట్ వస్తే మీకు తెలియజేస్తాను. దాన్ని మిస్ కావద్దు అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. ధన్యవాదాలు.